అందరికీ నమస్తే అండి. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటారు కదా. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారమే అంటే దివ్యాంగ పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహార శైలే అందుకు ఖచ్చితమైన ఉదాహరణ. అలాగే జస్ట్ ఒక పూట రివ్యూ చేసి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఒక్క పూట కాన్సన్ట్రేట్ చేసి అధికారులతో రివ్యూ చేస్తే సమస్య ఒక్క రోజులో సాల్వ్ అయిపోద్ది. వేలాది మంది రోడ్లు ఎక్కాల్సిన పని ఉండదు. అక్కడక్కడ అనుమానాస్పద మరణాలు, ఆ వార్తలు, ఆ గాసిప్స్ కావచ్చు, నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అవి బయటకు రావాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం మీద ఆ మరక పడదు. వేలాది మంది వికలాంగులు నోటికాడ కూడు లాగేశారే అనే ఆవేదనతో రోడ్లు ఎక్కాల్సిన అవసరం రాదు. ఒక్కసారి స్క్రీన్ మీద వీడియో చూడండి, ఎంత దీనావస్థలో ఉన్నారో. ఇద్దరు కూడా వృద్ధులే, తల్లి కూతుర్లు. ఒక ఆమెకు 75 ఏళ్ళు పైబడి ఉంటాయి, ఇంకొక ఆమెకు 55-60 ఏళ్ళ మధ్యలో ఉంటాయి. కూతురు మానసిక వికలాంగురాలు, శారీరక వికలాంగురాలు. ఆమెకు పింఛన్ నిలిపేయడంతో ఇది నాకు 3 రోజుల కిందట ఈ వీడియో వచ్చింది. మేబీ ఇప్పుడు అధికారుల దృష్టికి వెళ్ళే ఉంటుంది, సరి చేసే ఉంటారని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే 3 రోజుల కిందటది. కానీ వాళ్ళు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన 3 రోజుల కిందట వీడియో తీసి నాకు పంపించాడు. సరే, మేబీ అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది, సరి చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అంటే పరిస్థితి అలా ఉందన్నమాట. పాపం ఆమెకు పింఛన్ నిలిపేస్తారని నోటీస్ ఇవ్వడంతో సదరం క్యాంపుకి రావడానికి, డాక్టర్ని కలవడానికి వాళ్ళిద్దరూ కూడా 50 కిలోమీటర్ల దూరం నుంచి హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఇది వీళ్ళిద్దరి పరిస్థితి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా పింఛను అందుకుంటున్న వికలాంగుల పరిస్థితి అదే. ఈరోజు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో అనుకుంటా, వికలాంగులు రోడ్డెక్కి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే పోలీసులు వచ్చి కాస్త దురుసుగా వ్యవహరించి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. నిన్న మొన్న కూడా అంతే. వికలాంగులందరూ రోడ్డు ఎక్కారు, ఎక్కడికెక్కడ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. అసలు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు దివ్యాంగులు రోడ్డు ఎక్కడం ఏంటి పింఛన్ల కోసం? ప్రభుత్వానికి చేత కావట్లేదా? ప్రభుత్వ అసమర్థత కాదా ఇది? ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేకపోవడం కాదా ఇది? ఇన్ని క్యాబినెట్ మీటింగులు పెడతారే, నెలకు 3-4 క్యాబినెట్ మీటింగులు పెడతారే, ఇంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ క్యాబినెట్లో ఉన్నారే, యువత క్యాబినెట్లో ఉన్నారే, ఇంత అనుభవమే చంద్రబాబు గారికి. సరే, దివ్యాంగ పింఛన్లో అనర్హులు ఉన్నారు, వాస్తవమే, 100% వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ పింఛన్లు అందుకుంటున్న 7,96,000 మందిలో సుమారుగా 15-20% అనర్హులు ఉన్నారన్నమాట వాస్తవం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బినామీలకో, వాళ్ళ సన్నిహితులకో, వాళ్ళ బంధువులకో వికలాంగులు కాకపోయినా వికలాంగ పింఛన్ల కింద ఇచ్చేశారనేది వాస్తవం. సో వాళ్ళను తొలగించే పేరుతో, అనర్హులను తొలగించే పేరుతో అర్హులను భయపెట్టడం ఎంతవరకు సమంజసం? అర్హులకు పింఛన్ కట్ చేయడం ఎంతవరకు సమంజసం? చెక్ చేసుకునే పని లేదా? సదరం క్యాంపులకు వెళ్తారా? సదరం క్యాంపులకు పిలుస్తారా? మీకు వికలాంగత్వం మీరు నిరూపించుకోండి అని. ఆ వికలాంగత్వం కావాలంటే డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలా? డిఎంహెచ్ఓ ఆఫీసులో చేతులు తడపాలా? లేకపోతే వికలాంగ పర్సంటేజ్ ఇవ్వరా? ఇది ఎక్కడ న్యాయం అండి? గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. వికలాంగులకేమో పింఛన్ ఆపేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకేమో 40% బిలో వికలాంగ్ సర్టిఫికేట్ ఉందంట. ఆ 40% బిలో ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు అలా సర్టిఫికేట్ ఇచ్చారంట. ఇది సొంతంగా నేను చెప్తున్నది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పత్రికల్లో వచ్చిన వార్తలు, ఈ వారం 10 రోజులుగా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పత్రికల్లో వచ్చిన వార్తలనే నేను చెప్తున్నా. అవన్నీ పోసగుచ్చి అనలైజ్ చేస్తున్నా. ఓవరాల్ సిచ్యుయేషన్ ఏంటి అనేది చెప్తున్నా. అసలు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఆ లిస్టులు తెప్పించుకొని ఆ గ్రామ నాయకులతోనూ, ఆ మండల అధికారులతోనే రివ్యూ చేసి, ఇదిగో పలానా ఊర్లో పలానా వార్డులో ఇంతమందికి అనర్హుల నోటీసులు ఇస్తున్నారు, నిజంగా వాళ్ళు అర్హులా అనర్హులా అనేది ఆ వార్డు సచివాలయ సిబ్బందితో వెరిఫై చేస్తే అయిపోద్ది. అంటే క్రాస్ వెరిఫికేషన్ ఉండాలి కదా. క్రాస్ వెరిఫికేషన్ లేకుండా ఉన్న పలంగా పెదకూరపాడు నియోజకవర్గంలో నా దృష్టికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వచ్చాయి. అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వచ్చాయి. వాళ్ళ వీడియోలు చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి. మంచం మీద నుంచి కదలలేరు, కానీ వాళ్ళకి వికలాంగత్వం లేదు, మీరు దివ్యాంగులు కాదు, మీకు అంతా బాగానే ఉంది, మీకు పింఛన్ ఇవ్వమని నోటీసులు. అలా ఎన్ని ఉదాహరణలు వచ్చాయో ఈ వారం 10 రోజుల్లో. నేను ఆల్రెడీ ఈ ఉదాహరణలతో 4 రోజుల కిందట 2 వీడియోలు చేశాను. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అని ఒకటిను, ఇంకో వీడియో కూడా చేశాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ఉదాహరణలు చెప్పాలనుకోవట్లేదు. ఓవరాల్ సిచ్యుయేషన్ ఏంటనేది నేను చెప్తున్నా. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందనేది నేను చెప్తున్నా. అనర్హులు ఉన్నారు,
అనర్హులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ అనర్హులను ఏరివేస్తున్నాం అనే పేరుతో మేబీ టార్గెట్లు ఇచ్చి ఉంటారు ఉన్నతాధికారుల నుంచి, సీఎం గారి నుంచి కింది స్థాయి అధికారులకు. అరే బాబు, మీ జిల్లాలో ఒక 10,000 మంది అనర్హులు ఉన్నారు, తీసేయండి అని చెప్పుంటారు. ఆ 10,000 మంది సంఖ్య వాళ్ళు చూసారా తప్ప అందులో లబ్ధిదారులు వివరాలు చూడాల. ఏ 10,000 మంది అనేది చూడాల. నిజంగా అర్హులైన వారిని తీసేశారు. ఒక జిల్లాలో ఒక 10,000 మందిని తీస్తే, అనర్హులను తీసేస్తే అందులో సుమారుగా సగానికి సగం మంది అర్హులే ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నందువల్లనే వికలాంగ పింఛన్లు కట్ చేసేస్తాము అని నోటీసులు అందుకున్న ఇంతమంది, ఇన్ని వేల మంది రోడ్డెక్కుతున్నారు. ఇంతగా ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తమవుతోంది, ఇంతగా ప్రభుత్వం మీద అసమ్మతి వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఇప్పుడు దిగి రావాల్సి వచ్చింది. ఇందాకే నేను ఈ వీడియో చేయడానికి ఒక 10 నిమిషాల ముందే సీఎంఓ నుంచి ఒక నోట్ వచ్చింది. అదేంటంటే అసలు ఎవరు పింఛన్లు ఆపేయద్దు, ఎవరికి నోటీసులు ఇవ్వద్దు, ఒకవేళ నోటీసులు అందుకున్న వాళ్ళకు కూడా వచ్చే నెలలో పింఛన్లు ఇస్తాము, ఇవన్నీ పునః పరిశీలిస్తామని సీఎం గారు చెప్పారంట. సో అది ఒక నోట్ అయితే వచ్చింది. అది ఎంతవరకు వాస్తవమో. సో ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అసలు ఇంతవరకు ప్రభుత్వం తెచ్చుకోవడమే అసమర్థత. అసలు ఇమీడియట్గా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలండి. ఇప్పుడు మేము ఆ సంక్షేమ పథకం ఇచ్చాం, ఈ సంక్షేమ పథకం ఇచ్చాం అని చెప్పి ఇంటింటికి వెళ్ళి కొట్టుకుంటున్నారు కదా. నీ పింఛన్ తీసేస్తున్నావు, నువ్వు అనర్హుడివి అని ఎమ్మెల్యేలు చెప్పొచ్చుగా. పోనీ చెప్పలేరు. నిజంగా అర్హుడికి పింఛను లబ్ధి కోల్పోకుండా చేయొచ్చుగా. ఆ చేసే బాధ్యత అయినా తీసుకోవచ్చుగా. సో ఇక్కడ అదే జవాబుదారీతనం ఉండట్లేదన్నమాట ఎమ్మెల్యేల్లో. పొలిటీషియన్స్లో ఆ జవాబుదారీతనం ఉండట్లా, ట్రాన్స్పరెన్సీ ఉండట్లా. అదే సమస్య మన రాష్ట్రంలో, మన రాష్ట్ర రాజకీయాల్లో. థ్యాంక్ యూ.